అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో, పోటీ ప్రపంచంలో ముఖ్యంగా వర్కింగ్ హవర్స్ ఎక్కువైతున్నాయి. కొంతమంది ఎక్కువ కష్టపడిపోతుంటారు. ఇంకోటి స్లీప్‌లెస్ నైట్స్ మెయిన్. వీటి ప్రభావం ఏమైనా చూపిస్తదా? డెఫినెట్‌గా ఉంటుందండి. ఎప్పుడైతే నిద్ర సరిపడా లేదనుకో, మన బాడీలో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మనం మాట్లాడుకుంటే, మన ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్ స్లో అయిపోతుంది. ఓకే. కడుపు ఉబ్బరము, కాన్‌స్టిపేషన్ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా మనం ఈ నిద్ర సరిపడా లేని వాళ్ళలో చూస్తా ఉంటాం. యాసిడ్ రిఫ్లెక్స్ ఇది కూడా మనం నిద్ర సరిపడా లేని వాళ్ళలో మనం చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. సో, నిద్ర లేమి అనేది బాడీలో అన్ని సిస్టమ్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్‌ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది దగ్గర నేను చూశాను. అంటే మన ఇళ్లలో చూస్తుంటాము. ఏదైనా చిన్న సమస్యొచ్చినా హెడేక్ కావచ్చు, ఏదైనా వచ్చినా ప్రతి దానికి టాబ్లెట్ ప్రిఫరెన్సెస్ అనేది ఎక్కువైనాయి. అంటే మెడికల్ షాప్‌కి వెళ్ళడము ఈజీగా అందుబాటులో పారాసెటమాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇట్లా రెగ్యులర్‌గా అంత రెగ్యులర్‌గా టాబ్లెట్స్ వాడకం వల్ల ఇది సమస్య ఏమైనా ప్రభావం డెఫ్ చూపిస్తదా? డెఫినెట్‌గా ఉంటుంది. సీ పారాసెటమాల్ ఈజ్ ఎ సింపుల్ హ్మ్. థింగ్. ఓకే. అది ఎప్పుడన్నా వారంలో ఒకరోజు యేసుకున్నా అంత సమస్యలుండవు. ఎక్కువ రైట్. డోస్ ఆఫ్ పారాసెటమాల్ కూడా మంచిది కాదు. ఓకే. బట్ పారాసెటమాల్ కన్నా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ చాలామంది వాడతా రైట్. రైట్. ఉంటారు. పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళల్లో డెఫినెట్‌గా ఇందాక నేను చెప్పినట్టు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్, డ్యూయోడెనల్ అల్సర్స్ రావటానికి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా తర్వాత ముఖ్యమైన కారణం పెయిన్ కిల్లర్స్. రైట్. వీళ్ళకి అల్సర్స్ వస్తా ఉంటాయి. అల్సర్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొక టాబ్లెట్ యేసుకుంటారు కడుపులో మంటొచ్చిందని. హ్మ్. అలాగా ఆ టాబ్లెట్, ఈ టాబ్లెట్ యేసుకొని వీళ్ళు దీర్ఘకాలికంగా కాంప్లికేషన్స్‌లోకి అంటే మన అన్నవాహిక పేగు దారి చిన్నదైపోయి ఓకే. ఆహ్, స్టీనోసిస్ అంటారు. ఇలాంటి సమస్యలతో మన ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ లేకుండా మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ చాలా మటుకు మోస్ట్ కామన్‌గా వాడే వాటిల్లో పెయిన్ కిల్లర్స్. దీర్ఘకాలికంగా చాలా సమస్యలు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ కాకుండా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కాజ్ చేస్తాయి. ఇది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మీరన్నట్టు తలనొప్పి వస్తే చాలామంది డార్ట్ హ్మ్. టాబ్లెట్ చాలా కామన్‌గా వేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఫ్యాట్ బర్నర్స్ అంటూ గూడంగా వివిధ రకాల పౌడర్స్ గానీ వాటి వల్ల గూడంగా ఫుడ్ ఐటెమ్స్ ఏవైనా మన తినేది ఏదైనా గూడంగా ముఖ్యంగా ప్రిజర్వ్డ్ ఫుడ్ వీటి ద్వారా సమస్య ఎట్లా ఉంటుంది? డెఫినెట్‌గా. ప్రిజర్వ్డ్ ఫుడ్స్‌లో ఎక్సెసివ్‌గా సాల్ట్ ఉంటుంది. ఏది రైట్. ప్రిజర్వ్ చేయాలన్నా సాల్ట్ ఉంటుంది. సో, ఎక్సెస్ సాల్ట్ మనకు మంచిది కాదు. ఇంకా అదర్ దాన్ సాల్ట్ మల్టిపుల్ అదర్ ప్రిజర్వేటివ్స్ ఇంకా ఎక్కువ రోజులు ఫ్రీజింగ్ టైమ్ ఉంచుతానికి ఇంకా మల్టిపుల్ ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఈ ప్రిజర్వేటివ్స్ అనేవి డెఫినెట్‌గా మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్‌కి చాలా చాలా చేటు చేస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి తీసుకునే వాళ్ళతో ప్రాబ్లమ్ లేదు. రెగ్యులర్‌గా ఇదే ప్రిజర్వ్డ్ ఫుడ్ తినే వాళ్ళలో దీర్ఘకాలికంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ముఖ్యంగా మలబద్ధకం విషయానికొస్తే ఒకవేళ మలబద్ధకం సమస్య తీవ్రత అయితుందని ఎప్పుడు గుర్తించవచ్చు? దీని సమస్య ఎన్ని రోజులుంటది? యాహ్! ముఖ్యంగా ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిందంటే మలబద్ధకం ఆర్ కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? జనరల్‌గా ఏంటంటే 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి మోషను వితౌట్ ప్రెషర్ అంటే పాస్ చేసినా రోజుకి 3 సార్లు మోషన్ పాస్ చేసినా ఇది నార్మల్. సో, 3 రోజుల కన్నా ఎక్కువ ఒకవేళ మోషన్ ఎవరన్నా పాస్ చేయకపోతే ఆర్ హ్మ్. 2, 3 రోజులకొకసారి పాస్ చేసినా చాలా హార్డ్‌గా ప్రెషర్ ఇవ్వాల్సినొస్తే దీన్ని మనం కాన్‌స్టిపేషన్ అని డిఫైన్ చేస్తాం జరుగుతుంది మలబద్ధకం. సో, ఈ మోషన్ సరిగ్గా రోజు పాస్ చేయకపోతేనే మలబద్ధకం అని చాలామంది అనుకుంటాం. ఓకే. అది కాదు. మోషన్ పాస్ చేయకపోయినా డిస్కంఫర్ట్ పొట్టలో డిస్కంఫర్ట్ లేకపోతే 1, 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి పాస్ చేయటం కూడా నార్మలే. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఒక్కరోజు, రెండో రోజు పాస్ చేయకపోయినా కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపు నొప్పిగా ఉంటే ఇది మలబద్ధకం. మోషన్ పాస్ చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఇవ్వాల్సి రావటం గానీ, బాగా హ్మ్. స్ట్రెయిన్ చేస్తున్నా గానీ, ఇది కూడా మలబద్ధకం కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మలబద్ధకం తీవ్రత అనేది దాని యొక్క కాంప్లికేషన్స్, లోకల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ప్రెషర్ పెడతం వల్ల మనకి ఆసన వాయువు చుట్టూ బ్లడ్ వెజల్స్ పెరుగుతా ఉంటాయి. దీన్ని మనం పైల్స్ అంటం జరుగుతుంది. హ్మ్. దీనివల్ల మలబద్ధకం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకే కొన్ని కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అందులో ముఖ్యంగా మనం చాలా సార్లు వింటా ఉంటాము పైల్స్. అంటే ఆహ్, మోషన్ ఎళ్ళే ఏరియాలో
బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోయి రైట్. కొన్నిసార్లు బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నొప్పి లేని బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫిజర్స్ అంటారు. ఫిజర్స్ అనగా మోషన్ వెళ్ళే ఏరియాలో కట్ అవుతుందన్నమాట. ఈ కట్ని మనం యానల్ ఫిజర్ అంటాం. దీనివల్ల మోషన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన మంట, మోషన్ పాస్ చేసినాక విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్న వాళ్ళలో వచ్చే కాంప్లికేషన్స్ మనం చూస్తాం జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి అంటే ఇలాంటి సమస్య కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన వెంటనే మనం గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కారణం తెలుసుకుని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఓవరాల్గా ఫుడ్ అయితే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటు మా బయట అవుట్ సైడ్ ఫుడ్ అయినా కావచ్చు, హోమ్ మేడ్లో కూడా ఒక మోతాదు మించి ఉంటుందంటారా? హోమ్ మేడ్ ఫుడ్లో డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ని కొంచెం తగ్గించుకుని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే నూనెలో వేయించినవి మాత్రం కొంచెం తక్కువగా తీసుకుంటే మిగిలినవన్నీ యాక్సెప్టబుల్ థింగ్స్. హోమ్ మేడ్ ఫుడ్స్లో మిగిలినవన్నీ మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇందులో పండ్లు కాయగూరల మోతాదు ఎక్కువగా ఉండాలి. ఒక బ్యాలెన్స్ డైట్ అని మనం ఒక 100% తీసుకుంటే అట్లీస్ట్ 60 to 70% ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలి. ఒక 20 to 25% ఎగ్స్, నాన్ వెజిటేరియన్ ఉండాలి. మిగిలింది మాత్రమే రైస్ ఆర్ చపాతీ, మీరు చెప్పే సీరియల్స్ ఏదన్నా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి చాలా ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఇది చూసారు కదా, గ్యాస్ట్రిక్ సమస్యలను అంటే ఒక అవగాహన అయితే మనకు కల్పించారు డాక్టర్ గారు. మరో వారం మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తాము. నమస్తే.